బహుశా 'పవన్ కళ్యాణ్' గారు నీతులు చెప్పినట్లు భారతదేశంలో మరే రాజకీయ నాయకుడు అసలు నీతులు చెప్పడంలో ఆయనతో పోటీ పడగలరు అని చెప్పి మనం భావించడానికి కూడా ఆస్కారం ఉండదేమో. ఈయన పక్క రాష్ట్రం తెలంగాణకెళ్ళి, తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు పస్తులున్నాను అని, కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తెలంగాణ వాళ్ళ వల్లే తగులుతూ ఉంది అని రకరకాలుగా తెలంగాణ మీద కామెంట్ చేసి, చివరికి అక్కడికి పోయి రాజకీయాలు చేస్తా అనుకున్నప్పుడు తెలంగాణ సమాజం నుండి ఇక్కడ మమ్మల్ని అవమానించి మళ్ళీ మా దగ్గరికే వచ్చి రాజకీయాలు చేస్తావా? అదెలా? అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే దానికి ఈయన పోయి ఏమన్నారు? మీ అయ్యే జాగీరా? మీ అయ్యే జాగీరా? అని చెప్పి తెలంగాణ అసలు భారతదేశంలో అంతర్భాగం కాదా? దేశంలో ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఇటువంటి విద్వేషాలు కరెక్ట్ కాదా? అది ఇది అని చెప్పి ఎన్నో చెప్పారు. తీరా ఈయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఈయన ఉప ముఖ్యమంత్రిగా పవర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అమరావతిలోకి వెళ్తే కోడిగుడ్లు రాళ్ళు తీసుకొని కొట్టి దాడి చేస్తూ ఉంటే కానిస్టేబుల్లో కూడా గాయాలై వాళ్ళ ఆసుపత్రిలో సీరియస్ గాయాలై చికిత్స తీసుకుంటూ ఉంటే అసలు అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు అని ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అమరావతికి అని ఆయన అంటుంటే హోమ్ మినిస్టర్ గారేమో వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారని చెప్పి అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదా? ఎవరైనా ఎక్కడికి పోయినా స్వేచ్ఛ ఉంటుందని, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి రాజకీయాలు చేసే స్వేచ్ఛ ఉంటుందని, అమరావతికి వెళ్ళే స్వేచ్ఛ ఉంటుందని, ఇవి తప్పు అని ఇప్పుడు చెప్పగలరా? మరి ఇప్పుడు ట్వీట్ వేయగలరా? ఇప్పుడు స్పందించగలరా ఇది తప్పు అని చెప్పి? పక్క రాష్ట్రంలోకి వెళ్ళి రాజకీయాలు చేయాలంటే మా రాష్ట్రాన్ని అవమానించేవాడిని వాళ్ళు ఈయన మాట్లాడిన మాటలనే పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేస్తే మీ అయ్యే జాగిరా తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అనాలి. కానీ ఈయన ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకొక పార్టీ వాళ్ళ మీద రాళ్ళతో దాడి చేయొచ్చు, కొడుగుడ్లతో దాడి చేయొచ్చు. వీళ్ళ బాసు ఇంకా మరో మినిస్టర్ ఏమో కాన్సర్న్ మినిస్టర్ ఏమో ఎందుకు వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నారు అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మనం మళ్ళీ సైలెంట్గానే ఉండాలి. ఇప్పుడేమీ మన నీతులు చెప్పకూడదు. అవసరమైనప్పుడు మన నీతుల చిట్ట ఇంత పొడవు చెప్పుకుంటూ పోవాలి. బాబోయ్, నిజంగానే దేశంలో నీతులు చెప్పడంలో ఈయనతో మరొకరు పోటీ పడతారు అని చెప్పి మనం అనుకునే కూడా ఆ ఛాన్స్ లేదు, ఆస్కారం లేదు.